అయితే కుండం కట్టయితే వెళ్ళిపోతుంది ఇంకా హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంత సడన్గా యాదగిరిగుట్టకి ఎందుకంటే మా మామయ్య చనిపోయి 1 ఇయర్ అవుతుంది. ఇక 1 ఇయర్లో అయిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి నిద్ర చేసి రావాలి అని చెప్తే అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. ఈ నిద్ర చేయడం ఎందుకు అని అంటే 1 ఇయర్ నుంచి అసలు మేము ఇంట్లో దీపాలే పెట్టలేదు. మా సైడ్ అయితే 1 ఇయర్ వరకు అసలు దేవుని ఫోటోలు ముట్టుకోరు, దీపాలు పెట్టరు. నార్మల్గా వేరే సైడ్ అయితే 1 మంత్ కాగానే పెడతారంట, కానీ మా దగ్గరనే 1 ఇయర్ వరకు ఫోటోలు ముట్టుకోము, దీపం పెట్టము. ఒకవేళ పెట్టే ఉంటే ఒక 6 మంత్స్ తర్వాత పెడతారంట, కానీ ఇంటికి పెద్ద ఆయననే చనిపోయింది కదా, అట్లా అనేసి మేము పెట్టలేదు. పంతుల్ని అడిగితే అసలు ఇన్ని రోజులు ఉంచొద్దు, పెట్టాలి ఇంట్లో దీపాలు అన్నారు, కానీ మేమే పెట్టలేదు. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికైనా దీపాలు పెట్టాలనేసి ఇంటి యాదగిరిగుట్టలు వెళ్ళి నిద్ర చేసేసి వచ్చిన తర్వాత కొత్త ఫోటోలు కొనుక్కొని దీపం పెడదాం అనేసి గుడికి వెళ్తున్నాము. మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా? మీ సైడ్ ఇట్లనే చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము లోపల కళ్యాణ కట్టకి వెళ్తున్నాము. లోపల గుండంలో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్దాం అనేసి. కానీ ఇక్కడ యాదగిరిగుట్టలో చాలా కమర్షియల్ అయిపోయిందండి. చెప్పులు పెట్టడానికి మా 6 మంది చెప్పులకే 60 రూపాయలు అని అడిగారు. అది మొత్తం ఘాట్ రోడ్ ఎక్కుతుంటే బాగుంది, కానీ డెవలప్ మంచిగానే చేసిరు, కానీ మొత్తం కమర్షియల్. కార్ పార్కింగ్కి 500 అంట. 500 కార్ పార్కింగ్, కొబ్బరికాయలు, అది ఇది. అబ్బో, ఇంకోసారి యాదగిరిగుట్ట పోవాలంటే నేను భయం అయ్యేటట్టు చేసిరు. ఒక థమ్స్అప్ బాటిల్ మన నార్మల్గా అయితే 70-80 ఉంటుంది కదండి, అక్కడైతే 120 రూపీస్. అసలు మరి దోచుకుంటే మరి ఇంతగానం దోచుకుంటారా అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఎవరైనా యాదగిరిగుట్టకి వెళ్ళేదంటే అన్నీ మీతోనే తీసుకొని వెళ్ళండి. అక్కడ మొత్తం కమర్షియల్. ఏ చిన్న వస్తువైనా దాని మీద 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇదంతా ఘాట్ రోడ్ పైకి ఎక్కడానికి. మంచిగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఈ పైసలు దొబ్బడమే బాగా ఎక్కువైపోయింది. 12 నెలల నుంచి అసలు గుడిలోకి వెళ్ళలేదు. మీ ఇంట్లో దీపాలు లేవు, ఏం లేవు. ఇప్పటి నుంచే స్టార్ట్ ఇంకా దీపాలు పెట్టడం అవన్నీ. పైకైతే వచ్చేసింది. ఇప్పుడు గుడిలో దర్శనం మంచిగానే అయింది, 20 మినిట్స్లో అయిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్స్ ముందు అయితే ఫుల్ రష్ ఉంటుంది. రూమ్స్ కూడా 1200, 1300 అన్నారు. రూమ్స్ కూడా చాలా రేట్ చెప్పారు అక్కడ. ఎవరైనా సరే వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ అసలు వెళ్ళకండి, ఎందుకంటే రూమ్స్ కానీ మిగతా దేనికైనా కానీ చాలా రేట్ చెప్తున్నారు. హాలిడేస్లో అయితే అసలు వెళ్ళకండి. ఇదిగోండి బస్ స్టాప్ వచ్చేసింది. బస్ స్టాప్ కొండపైకి ఫ్రీగానే వెళ్ళినాము, ఇంతమంది వెయిట్ కానీ పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత, నువ్వు 2 ఉండని 3 ఉండని ఒక్కరు ఉండని 100 రూపీస్ తీసుకుంటారండి ఆటో వాళ్ళు. అది మాత్రం చాలా ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి జేబీఎస్ నుండి కానీ ఉప్పల్ నుంచి కానీ డైరెక్ట్ వెళ్తే కొత్త బస్ స్టాండ్లో దిగుతారు. పాత బస్ స్టాండ్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కళ్యాణ కట్టకి వెళ్ళడానికి 100 రూపీస్ అంట. ఇదేమో పైన దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత ఇక బయట ఫొటోస్ గిట్లా దిగుదాం అనేసి వచ్చినాము బయటికి. పైనకైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళనివ్వరు, అక్కడ కింద సెల్ ఫోన్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళినాము. తర్వాత ఇక నెక్స్ట్ దర్శనం అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ పోయి ఫోన్ తీసుకొచ్చిండు. ఇక తీసుకొచ్చిన తర్వాత ఫొటోస్ అవి ఇవి దిగి కొంత తొందరగానే అయిపోయింది. 20 మినిట్స్లో అయిపోయింది దర్శనము. ఇది ఇక్కడ రథం పెట్టే ప్లేస్. ఇక్కడ ఎందుకో వీడియో బ్లర్ అయింది, నేను చూసుకోలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు చూసిన, అసలు ఎందుకు అర్థం కాలే. మీలో ఎవరైనా ఈ మధ్యలో కొత్తగా యాదగిరిగుట్ట కట్టినప్పుడు వెళ్ళుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లనే అక్కడ రేట్లు దానికోసం కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ చూడండి కోతులు ఎట్లా పెయింట్ చూసుకుంటున్నాయో 2 మంచిగా. వీటికి కూడా బోర్ కొట్టినట్టుంది, కానీ చాలా ఎండ ఉందండి. ఈ ఎండలో మాత్రం పిల్లలను తీసుకొని అస్సలు వెళ్ళకండి. ఇదంతా పైనుండి తీసిన వీడియో. చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ యాదగిరిగుట్టలో, కానీ మొత్తం కమర్షియల్. అసలు 3-4 వేలు పెట్టుకుంది. అసలు యాదగిరిగుట్టలో పనే కాదండి, అంత అయిపోయింది. ఇదంతా పైనుంచి వ్యూ.
ఇదిగోండి మా పాప ముందుకెళ్తుంది కానీ చాలా ఎండలు, అసలు ఎండాకాలం అస్సలు వెళ్ళకండి. ఇదొక నేను ఇచ్చే పెద్ద సజెషన్ మీకు. చల్లపూటనే ఉండేవారైనా ఇదంతా పైన. కానీ గుడి చాలా బాగుంది, మంచిగా కట్టిరు. పాతది ఉన్నప్పుడు ఇంకా బాగుండే, కానీ కింద కళ్యాణకట్ట కింద పెట్టి పెద్ద అది చేసేసారు. పైన ఉంటేనే బాగుండేది. పాతగుట్ట అయితే ఇంకా బాగుండే. పాతగుట్ట ఎంతమంది చూసిరు మీ దాంట్లో? చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.